డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి అనంతపురం ఈరోజు నార్మల్ పిహెచ్సి విజిట్ చేయడం జరిగింది. న్యూస్ పేపర్లో పేషెంట్ డెత్ అయ్యారు, తర్వాత స్టాఫ్ నర్స్ హస్బెండ్ ఇంజెక్షన్ వేశారు అనే ఆరోపణలు న్యూస్ పేపర్లో చూడటం జరిగింది. దాని మీద ఎంక్వైరీకి వచ్చాము. ఎంక్వైరీ చేయటం జరిగింది అందరినీ. కాకపోతే ఇక్కడ పేషెంట్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు వచ్చారు. నిన్న 3 గంటలకి వాచ్మెన్ ఉన్నారు, మెయిల్ వాచ్మెన్, స్టాఫ్ నర్స్ ఉన్నారు. ఆయన వామిటింగ్స్ అవుతుందని వచ్చారు. వామిటింగ్స్కి ఆండన్ సెట్రోన్ అని వామిటింగ్స్ ఆపేదానికని ఇంజెక్షన్ ఇచ్చారు. ఆమె ఆ బుక్లో కూడా రాసి ఉంది. తర్వాత ఆయన బీపీ కూడా 120/80 ఉంది. ఆయన వైటల్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి. తర్వాత ఇంజెక్షన్ వేసుకొని ఆయనతో పాటు ఆయన వైఫ్, తర్వాత వాళ్ళ బామ్మర్ది వచ్చారంట. ఇంజెక్షన్ వేసుకొని తర్వాత నడుచుకుంటూ వాళ్ళు రావటము, ఆటో దిగి నడుచుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇంజెక్షన్ వేసుకొని ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళారు. తర్వాత మళ్ళీ 5:30కి ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చారంట. తీసుకొచ్చేసరికి ఆయన బ్రాడ్ డెత్ ఉన్నారు. మరి ఇంటి దగ్గర ఏం జరిగింది అనేది వాళ్ళు అవైలబుల్ అవ్వలేదు. డాక్టర్ గారిని ఎంక్వైరీ చేయమన్నాను. ఈ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ గారు ఎంక్వైరీ చేశారు. ఆయనకి 3 days నుంచి అక్కడ లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే ఇంట్లో. కాకపోతే ఇక్కడికి వచ్చినప్పుడైతే 128 బీపీ ఉంది మేడం, ఇంకేం కంప్లైంట్స్ లేవని స్టాఫ్ నర్స్ చెప్తా ఉంది. ఆయన కొంచెం ఆల్కహాల్ తీసుకొని ఉన్నారు, స్మెల్ వస్తూ ఉంది. నైట్ ఏదో స్పైసీ ఫుడ్ మటన్ ఏదో తిన్నారంట, వామిటింగ్ అయింది అని చెప్పారు అనేసి వాచ్మెన్ స్టాఫ్ నర్స్ చెప్తున్నారు. సో దానికి వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చి పంపించారు. ఇంటి దగ్గర ఇంకేం జరిగింది డీటెయిల్గా వాళ్ళు ఈరోజు నాకైతే ఆ పేషెంట్ అటెండర్స్ అవైల్ అవ్వలేదు. మెడికల్ ఆఫీసర్ అయితే పొద్దున వాళ్ళతో వెళ్ళి ఎంక్వైరీ చేశారంట. చేస్తే 3 days నుంచి మోషన్స్ అయినాయి మేడం, మధ్యలో మళ్ళీ ఆయన మటన్ తిని వామిటింగ్స్ అయిందని చెప్పారు వాళ్ళు నాకు అని మెడికల్ ఆఫీసర్ చెప్తున్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళని నేను ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మొత్తం ఇక్కడ ఎంక్వైరీలో మెయిన్ స్టాఫ్ నర్స్ హస్బెండ్ ఇంజెక్షన్ వేశారు అనే దానికైనా వచ్చారు. కానీ ఆయన స్టాఫ్ నర్స్ ఇంజెక్షన్ వేయలేదు. ఆయన మెడికల్ ఫీల్డ్ కాదు, ఆయనకి రాదంట వెయిటింగ్ కూడా. ఆయన స్టాఫ్ నర్సు ఆమె ప్రెగ్నెంట్, ఒక 2 months, ఆమెకి ఏదో కొంచెం సిక్గా ఉంది అని ఫోన్ చేస్తే ఆయన వచ్చారు. అంతే మేడం, ఇంజెక్షన్ అవి అట్లాంటివి ఏమి వేయలేదు అనేసి స్టాఫ్ నర్స్ చెప్తుంది. వాచ్మెన్ కూడా పక్కనే ఉన్నారు, ఆయన మన గవర్నమెంట్ ఇక్కడ పనిచేసే వాచ్మెనే. ఆయన వేయలేదు మేడం, ఇంజెక్షన్ స్టాఫ్ నర్సే వేశారని చెప్తుంది.